డ్రగ్స్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అడుగడుగునా నిలువరించేందుకు పటిష్ట చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అటు వర్సిటీలు, కాలేజీలు నియంత్రణపై సర్కార్ దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో డ్రగ్స్ తో పట్టుబడే విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేసే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఈ అంశంపై మరింత లోతుగా చర్చించనున్నారు డీజీపీ జితేందర్, విద్యాశాఖ అధికారులు, వర్సిటీల ఇన్ఛార్జీలు, వీసీలు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భేటీ కానున్నారు. తెలంగాణలో డ్రగ్స్ నివారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. విశ్వవిద్యాలయం కళాశాలలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని తగ్గట్టుగానే కార్యాచరణ కూడా మొదలు పెట్టాలని కూడా భావిస్తుంది. ముఖ్యంగా అయితే డీజీపీతో పాటు విద్యాశాఖ అధికారులు, వర్సిటీ ఇన్ఛార్జీలు, వీసీలు కానీ, యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నియమ నిబంధనలు అన్ని కూడా పెట్టారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ కళాశాలకి కానీ విశ్వవిద్యాలయాలకి కానీ కూడా పంపించాలని కూడా మీరు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం డ్రగ్స్ ర్యాగింగ్లకు పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు పనికొస్తాయా లేదా, లేకపోతే మరిన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలా, లేకపోతే ఎలా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వీరు మేధోమథనం కూడా చేయబోతున్నారు. ప్రస్తుత చట్టాల నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి డ్రగ్స్ లభిస్తే కానీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాలి, కానీ దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దాంతోపాటు వారికి పూర్తి స్థాయిలో దీని యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా వాళ్ళపైన పెట్టి వాళ్ళని అనేక రకాలుగా కూడా వాళ్ళకి శిక్షిస్తారు తప్ప దీనిపైన అవగాహన రావటం లేదు. పైగా ఈ స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ కానీ అలాగే గంజాయి మత్తు భారీ ఎత్తున పడుతున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఇటు కాలేజీల్లోనూ వాళ్ళు అన్నిట్లోనగా పెట్టిన తర్వాత ఒకవేళ ఏదన్నా దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ వాళ్ళ మొత్తం అడ్మిషన్స్ రద్దు చేసే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా వారు ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం. రేపైతే ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో విధి విధానాలు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లేందుకు సహాయించారని అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ పట్టుకొని చాలా మంది ఈ ఎన్డీపీఎస్ దీని కింద వాళ్ళ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా తప్పించుకుంటారు. ఇక మీదట అలా ఉండకూడదు కాబట్టి దాని దగ్గరగా పూర్తి స్థాయిలో ఇటు వర్సిటీలకు కానీ కాలేజీలకు కానీ స్కూల్స్ కూడా అన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి మొత్తం ఒక పరిష్కారాన్ని రేపైతే రాబోతున్నారు. ఆ పరిష్కారం అంటే దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా స్కూల్స్ కి వారికంటే నోటీసుల రూపంలో పంపించబోతున్నారు. పంపించిన తర్వాత ఆ పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ వర్సిటీలో కానీ ఒక బోర్డ్స్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో డ్రగ్స్ సేవిస్తే ఏ రకమైనటువంటి కఠిన నిబంధనలు ఉంటాయి, ఏ విధంగా వారు తన విద్యాభ్యాసానికి కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా దాంట్లో పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థాంక్యూ రాణా.